1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో ఏలి కుటుంబీకులు చెడిపోయారు. ఏలి కుటుంబీకులు దేవుని సన్నిధికి వచ్చిన మంచి ఆడపిల్లల్ని ఆగం చేశారు. ఆగం చేయటం వలన దేవుని కోపం వాళ్ళ మీద రగులుకున్నప్పుడు వాళ్ళ కోడళ్ళు కొడుకులు మొత్తం ఆగమైపోయారు. దేవునికి సోటిక పాపానికి సోటిచ్చి పాపానికి వచ్చి జీతం మరణం. ఆ పాపం వలన వ్యభిచార పాపం వలన మరణం అయిపోయారు. వీళ్ళ కుటుంబం మొత్తం ఆగమైపోయింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఏలియా అంటే దైవికంగా ఉండగానే ఈయన కళ్ళు మందదృష్టి అయినాయి. పిల్లలు చెప్పినట్టు వినలేదు. వినకపోవటం వలన ఆ శాపం అనేది ఆ కుటుంబం మీదకి వచ్చి ఆగమైపోయి, నువ్వు వినకపోతే నీ కుటుంబం ఆగమైంది, నేను వినకపోతే నా కుటుంబం ఆగమైంది. ఎవరైతే దేవుని మాటలు వింటారో, దేవుని మాటకు లోబడతారో వాళ్ళ కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి సౌలు కుటుంబీకులు దావీదు కుటుంబీకులు బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకి అభివృద్ధి పొందెను. ఇదిగో సౌలు కుటుంబం అంతకంతకి నేర్చి. సౌలు మనస్సు మంచిది కాదు. సౌలు దేవుని మాట వినలేదు. అమాలేకీలందరినీ హతం చేయమంటే కొంత తీసుకొని దొంగిలి బొంకి కొన్ని ఆవులు బర్రెలను దాచుకున్నాడు. అందుకనే సౌలు కుటుంబం నేర్సిల్లిపోయింది. దేవుని కృప, దేవుని ఆశీర్వాదం సౌలుకు దొరకల. కానీ దావీదు కుటుంబం రోజుకి ప్రబలిన అంటే ఆశీర్వదింపబడి. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఎవరైతే దేవుని మాటలంటారో వాళ్ళు పైకి వస్తారు. ఎవరైతే దేవుని మాటలు నిర్లక్ష్యపడతారో వాళ్ళు లాస్ అవుతారు.